ఎక్కడ ఉంటున్నామో ఏమి చేస్తున్నామో ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మన పేర్లు ఎలా మార్చుకున్నామో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు, ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. ఇదే పప్పారాయుడు ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు? పీకలకు వస్తాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కషాయి వాడా? అమ్మా సార్, కషాయి వాళ్ళకు కషాయి వాడురా సార్. ఏమిటి ఏమిట్రా వాగుడు? ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకిచ్చాను మీకంతా? ఎందుకిచ్చాను? ఆఫ్టర్ పప్పారాయుడిని కల్చడానికి. కల్చలేకపోయారు. వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్. ఏమి వాడేమి అల్లూరి సీతారామ రాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస, అఫ్తాల్ పప్పారాయుడు. చుట్టుపక్కల నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లో నుంచి దూసుకపోతుంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్. పప్పారాయుడు What is your name? పప్పారాయుడు. పప్పారాయుడు. ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావు. భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు.
మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. నీ చెప్పులు గురిచేవాడు కూడా భారతీయుడే, నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, నీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు నీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్! నీవు మీ స్నేహితులమా? కాదు, నీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయులను పెట్టుకున్నావు. సుయోధన, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్ళను నీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని నీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీలు లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? చూడరా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపోండి. క్విట్ ఇండియా! లేకపోతే మీ సవాలే ఓడంలో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్! నేను సులువుగా క్షమించలేదు. వీరు అంతరించి పోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువా, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమరం వ్యూహ నిహారుడే ఇక సారథ్యం. జననీ భక్త విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రునాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రధ్వారాధారణ మాలిక నెరవేద్దాం. సహస్రధ్వారాధారణ మాలిక నెరవేద్దాం. స్వతంత్ర భారత్ కి ఇంక్విలాబ్ జిందాబాద్! విప్లవం వర్ధిల్లాలి! ఇంక్విలాబ్ జిందాబాద్! విప్లవం వర్ధిల్లాలి! అగ్రహారం పోలీస్ స్టేషన్ కి కొత్త ఆయుధాలు వచ్చాయట. అయితే వెంటనే దాడికి సిద్ధం కండి. జై జగజ్జనని! జై జగజ్జనని! భరతమాత కడుపులో పుట్టారు, భరతమాత ఒళ్ళో పెరిగారు, భరతమాత పాలు తాగారు. ఈ మధ్య తెల్లవాడు పోసిన మత్తు పానీయాలు మరిగి వాళ్లకు తొత్తులై మీ తల్లి రొమ్మునే గుద్దటానికి ప్రయత్నిస్తారా? మీ తోబుట్టు శీలాన్నే కబడించడానికి ప్రయత్నిస్తారా? దానికి ఇది సాక్షి. పోలీస్ స్టేషన్ అంటే రాక్షసులు చేసే అకృత్యాలను అరికట్టే దేవాలయం రా. అటువంటిది మీరే రాక్షసులాగా ప్రవర్తిస్తారా? జాగ్రత్త! ఇటువంటి పని ఇంకొకసారి చేశారో మీ తిత్తి ఒలిచి మీ వాళ్ళు తగలబెట్టడానికి కూడా మీ శరీరాలు లేకుండా చేస్తాను. జాగ్రత్త! జాగ్రత్త!
జాగ్రత్త జాగ్రత్త. బాబా బాబా ఎవరమ్మా? ఎవరైనా? తెలీదు బాబా, కానీ నా జీవితాన్ని కాపాడారు. ఏం జరిగిందమ్మా? పోలీసులు కాల్చారు బాబా. అయ్యో, లోపల తీసుకురమ్మా. మన సర్దార్ వచ్చాడా? సర్దార్ని వదిలేసి వచ్చారా? ఒకరి కోసం ఒకరు ఎదురు తోడుకుంటేనే మన సిద్ధాంతం ప్రకారం ఎలా ఉండబట్టావు? మన సర్దార్ ఎవరు ఏం చేయలేరు, ఆయనే వస్తారు. నిన్న మీరు వచ్చిన స్థితిలో వివరాలు అడగడం భావ్యం కాదని అడగలేదు. మీరెవరు బాబు? పర్వాలేదు, చెప్పు బాబు. ఈ ఆశ్రమంలో అసత్యానికి చోటు లేదు. ఏ పరిస్థితిలోనూ ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరిమో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్న విప్లవ శక్తికి ప్రతినిధివా? కాదు. ప్రజా జీవితాన్నించి బహిష్కరించబడ్డ బందిపోట్లకు ప్రతినిధివా? కాదు. నువ్వు కాదు అనే దానిలోనే నువ్వు చెప్పేది అసత్యమని, చెప్పడానికి అయిష్టమని తెలుస్తూనే ఉంది. నిజం బాబా, మీరు చెప్పేది నిజం. కానీ ఏ పరిస్థితిలోనూ మేమెవరన్నది చెప్పకూడదనేది మా ముఠా చేసుకున్న రక్త ప్రమాణం. ముఠా? ఏ ముఠా? బాబా, అవసరం వచ్చినప్పుడు, చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు నేనే మీకు సత్యం చెప్తాను. కానీ ఇది మాత్రం సత్యం. మేము చేసే పని మన దేశానికి, మన ప్రజలకు ఉపయోగపడేది. అంతే. నేను ఇక్కడున్నాను మీకెలా తెలుసు? ఆ రోజు రాత్రి నీతో పాటు నేను ఇక్కడికి వచ్చాను, కానీ చీకట్లో గుర్తుపట్టలేకపోయాను. నువ్వేమైపోయావని కంగారు పడిపోయావు. సరే పదండి. తెల్లవాళ్ళకి మన మగం తెలిసిపోయింది. ఎక్కడెక్కడికి వస్తావు? నేనేతో భయపడిపోయావు. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా చూస్తే ప్రమాదం. నీకు ఇదే ప్రమాదం చోటు. ఎప్పటి విషయాలు అప్పుడు నీకు తెలియజేస్తావు. నువ్వు అక్కడికి రావడానికి వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఇక్కడే ఉండు. వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రమాదం. వెళ్ళు. సరే, జాగ్రత్త. ఏమండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అబ్బే, ఎక్కడికి లేదే. వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారా? అబ్బే లేదండి. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో చెప్పండి. కూర్చుని ఏడుస్తా. ఓ, పోనీ చెప్పే వెళ్ళాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. వచ్చేంత వరకు ఎదురు చూస్తుంటా. ఓహో, అయితే వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. సీత, తొందరపాటు అనర్థాలే కాదు, ఒక్కొక్కప్పుడు మంచి పనులు కూడా చేయిస్తుంది. నన్ను నమ్మి నీ జీవితాన్ని నాకు అర్పించావు. నేను నీ జీవితానికి న్యాయం చేస్తాను.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపారావు దారి తెలియలేదు కానీ ఆయన పట్టుకోవడానికి ఒక గొప్ప ఐడియా. మనం గాని ఆ తల్లిని గాని పట్టుకుని చంపేయడానికి ప్రయత్నం చేస్తే నిన్ను పట్టుకోవడానికి మీ అమ్మని హింసిస్తున్నారు. ఏమే ఎందుకు నిష్కారణముగా చచ్చిపోతావు? నీ బిడ్డ ఎక్కడున్నాడు చెప్ప. ఎప్పుడైనా చెప్ప. చెప్పను. పప్పారాయుడు ఎక్కడున్నాడో చెప్ప. నా ప్రాణం పోయినా చెప్పను. ఎప్పుడైనా చెప్ప. నీ బిడ్డ పప్పారాయుడు అవునా కాదా? కాదు కాదు. నన్ను చంపినా పర్వాలేదు. దేశం కోసం నా బిడ్డ కోసం నేను పోతా అంతేనే గాని నేను మాత్రం చెప్పను. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పను. చచ్చిపోయింది. అమ్మా 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 పాపారాయుడు. ఏ పాపారాయుడు? సర్దార్ పాపారాయుడేనా? విజయరాఘవరాజును హత్య చేసింది ఇతనే. అవును, యావజ్జీవ కారాగార శిక్ష వేశారన్నారు, అప్పుడే వదిలేరా? బాబా 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 ఎవరు? నేను బాబా, నేను సీత. బాబా బాబా వద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు. నీ పాదం లోపల పెట్టి ఈ స్థలాన్ని అపవిత్రం చేయొద్దు. వెళ్ళు.
వెళ్ళిక్కడి నుంచి. బాబా, నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, కానీ నేనే నేరం చెయ్యకుండానే జీవితాంతం శిక్ష అనుభవించాను. నేనేం చేశాను బాబా? ఎందుకు నా ముఖం చూడగట్టున్నారు? చెప్పండి బాబా, చెప్పండి. సీత జీవితాన్ని నువ్వెందుకు నాశనం చేశావు? లేదు బాబా, నేను నాశనం చెయ్యలేదు, సీతకు అన్యాయం చెయ్యలేదు. చేశావు బాబా, ఆ దురుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చావు. అందుకే నువ్వెవరో చెప్పకుండా దాచిపెట్టావు. బాబా బాబా బాబా, పోనీ పోనీ చెప్పండి బాబా, ఇంతకాలం నేను ఎక్కడున్నాను, ఏమైపోయానో మీకు తెలుసా? దోపిడిదారులు, దొంగలు ఎక్కడుంటారు, ఎక్కడ తలదాచుకుంటారు? ప్రాణాపాయ స్థితిలో ఆశ్రయాన్ని పొందుతారు, వాళ్లకు కావలసిన అవసరాలు తీర్చుకుంటారు, చివరకు రాక్షసుల్లా ప్రవర్తించి వెళ్ళిపోతారు. బాబా, నువ్వు ఆ దోపిడి ముఠాకు చెందినవాడివేగా? ఆ, బాబా, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో విప్లవ వర్గ ప్రతినిధివా అని అడిగారు. మీ ముఖం చూచి కాదనలేక, చేసిన రక్త ప్రమాణం తప్పలేక, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని మీకు మాట ఇచ్చాను బాబా. కానీ నా ఆచూకీ తెలుసుకోక మునిపే నా తల్లిని హింసిస్తున్నారని తెలిసి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను బాబా, ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. మీకు సత్యం చెప్పకుండానే వెళ్ళిపోయాను బాబా, వెళ్ళిపోయాను. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో పట్టుబడ్డ సర్దార్ పాపారాయుణ్ణి నేనే బాబా. ఏమిటి? సర్దార్ పాపారాయుడు నువ్వా? నేనే. అయితే రాజా విజయరాఘవరాజును హత్య చేసింది కూడా నువ్వేనా? లేదు బాబా, అంతా కట్టుకథ, ముగ్గురు దుర్మార్గులు కల్పించిన కట్టుకథ. నా తల్లికి దహన సంస్కారాలు చేస్తుండగా నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఆ తరువాత నన్ను అండమాన్ జైల్లో వేశారు. కసి నీళ్లు ఇప్పించండి అయ్యా, నీళ్లు ఇప్పించండి అయ్యా, కసి నీళ్లుంటే ఇప్పించండి అయ్యా, అయ్యా కసి నీళ్లు ఇప్పించండి అయ్యా. మళ్ళీ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, మీ కాళ్ళు చేతులు మీద కొడతారు. బాబు, ఎందుకయ్యా అంత ఆవేశం? మనం ఆవేశపడే కొద్దీ వాళ్ళు రెచ్చిపోతుంటారు. ఆవేశం స్వతంత్రాన్ని తీసుకురాలేదు. ఈ ముసలి కథలు చెప్పకండి. దేశాన్ని స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరు? మీలాంటి వాళ్ళు. ఓర్పు ఓర్పు, శాంతి శాంతి అంటూ వాళ్ళు ఏం చేసిన పడున్నారు. దెబ్బకు దెబ్బ, నెత్తురుకు నెత్తురు, ప్రాణానికి ప్రాణం. అదే విప్లవం, అప్పుడే స్వాతంత్రం. పిచ్చివాడ, విప్లవం తాత్కాలికం, అహింస శాశ్వతం. మీరు ఈ దేశాన్ని ఏలిన మహారాజులు కనుక, విజయరాఘవరాజు గారు కనుక మిమ్మల్ని ఏ పని చేయకుండా సోమరిపోతలా కూర్చొనిచ్చారు. మీరు రాళ్ళు కొట్టండి, అప్పుడు తెలుస్తుంది హింస అహింస. తీరుబడిగా కూర్చుని కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. వారు గుడ్డిపోతు మధ్య మీ కూడా రాజా గారికి ఏమి కాదు. మా దేశానికి స్వతంత్రం రావటం మా కళ్ళ వస్తారు సార్. చూడండి సార్. ఇది కేవలం ఆయన తిండి తినకపోవడం కారణంగా వచ్చిన జబ్బు. మందులు ఇస్తాను, వాడండి. అలాగే సార్. ఆగస్టు 14వ తేదీ రాత్రితో బ్రిటిష్ పరిపాలన ముగుస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుండి స్వాతంత్ర భారత పరిపాలన ప్రారంభమవుతుంది. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, भारत की. अरे अरे ఏమిటి అది? ఏమిటి అది? ఏం చేస్తున్నారు? చేశాడు, విజయరాఘవరాజును చంపేశాడు. విజయరాఘవరాజును చంపేశాడు. రాజా గారిని కాపాడటానికి నేను విడితే ఆయన్ని చంపటానికే ఊచలు వెంచుకుని వచ్చానని ఆ హత్యానేరులు అన్నోడు మోపారు. నేను కాదన్నా.
రాజాగారిని చంపి నేను పొందేదేమిటి అన్నాను. నా వాదన ఎవరి చెవిని పడలేదు, నా కేకలు ఎవరికీ వినిపించలేదు. దేశం కోసం నేను పడ్డ శ్రమంతా నా స్వార్థానికేనని, స్వాతంత్ర సమర సమయాన్ని ఆసరా చేసుకుని నిలువు దోపిడీలు చేశానని, దొంగతనం చేశానని, దేశద్రోహినని నా నుదుట ముద్ర వేసి నేను చెయ్యని నేరానికి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారు బాబా, యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారు. అందుకే 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 నేను ఇక్కడికి రాలేకపోయాను, నా సీతను చూడలేకపోయాను. కానీ నా జీవితానికి మిగిలిన ఆశ ఒక్కటే, ఆనాడు మీకు చెబుతానన్న సత్యాన్ని చెప్పటం, అన్యాయం చేయనన్న నా సీతకు నేను న్యాయం చేయటం బాబా, అంతే బాబా. నువ్వు న్యాయమే చేశావు, అన్యాయమే చేశావు. నువ్వు వెళ్ళిన తరువాత సీతకు మాత్రం అన్యాయమే జరిగింది. సీత గర్భవతి అయింది. నాకు ఇక్కడున్న వాళ్లకు తన ముఖం చూపించలేక ఇటు వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో, ఎక్కడకు వెళ్ళిందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు. బాబా నువ్వు చెప్పేదంతా నిజమే అయితే భగవంతుడు నీకు సీతకు అన్యాయమే చేశాడు. లేదు బాబా, అన్యాయం చేసింది భగవంతుడు కాదు, పాపాలకు ప్రతిరూపంగా నిలిచిన ఆ ధర్మం, సత్యం, న్యాయం. ఏ ముగ్గురు కలిసి నన్ను దేశద్రోహి అని ముద్ర వేయించారో, ఏ ముగ్గురు కలిసి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారో, ఏ ముగ్గురు నా తల్లి మరణానికి కారణభూతులయ్యారో, ఏ ముగ్గురు నన్ను నా సీత నుంచి దూరం చేశారో, ఆ ముగ్గురిని నరికి పూగులు తీసే వరకు ఈ పాపారాయుడు నిద్రపోడు బాబా, నిద్రపోడు. వద్దు బాబు, వద్దు. నీ ఆవేశం వాళ్ళంతానే చూడొచ్చు, నీ ఆవేశం నీ పగ తీర్చుకోవడానికి ఉపయోగపడొచ్చు. కానీ ఆవేశంతో నువ్వు చేసే పని నిన్ను మళ్ళీ హంతకుడిగా శాశ్వతమైన ముద్ర వేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం, సంఘ భవిష్యత్తు కోసం, ప్రజాక్షేమం కోసం వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ నోటితోనే చెప్పించి వాళ్ళ కళ్ళను వాళ్ళ వేళ్లతోనే పొడుచుకునేటట్టు చూడాలి. స్వాతంత్ర సమరాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నది నేను కాదు వాళ్ళు అని నిరూపించడానికి నీ పోరాటాన్ని ప్రశాంతంగా సాగించు, శాంతి పథంలో సాగించు. చూడు బాబు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్లుగా చెయ్యి. నోరు పెగలటం లేదా, చూపు తెలియటం లేదా? వీడేరా పాపారాయుడు? ఏమిటి సర్దార్ పాపారాయుడా? అవును, సర్దార్ పాపారాయుడు మీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాడు. మీ ముగ్గురిని ఇక్కడ సమాధి చెయ్యడానికి 3 నిమిషాలు. కానీ ఒక మహాత్ముడికి మాట ఇచ్చాను, నిజం మీ నోటి వెంటే కక్కిస్తానని. కాబట్టి మీరు చచ్చేలోగా తేల్చవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు చంపారు? దేశద్రోహిగా నన్నెందుకు జైలుకు పంపారు? నేను బ్రతికుండగా చెప్పవలసినవి 2 విషయాలు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన అసలైన దేశభక్తులు ఏదో మూల ఉన్నారని, నకిలీ పెద్ద మనుషులు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని. అది చెప్పేలోగా, మీకుగాను మీరు బయట పడేలోగా, మీ గతాన్ని తవ్వి మీ కుళ్ళు జీవితాలను ప్రజల ముందు పెట్టేలోగా మీరు చెప్పవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? బ్రతికుండగా ఆయన్ను చంపి డబ్బు చేసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆయన పేరును బ్రతికించి మళ్ళీ డబ్బు చేసుకుంటున్నారు. మోసంతో గడించిన ఈ సొత్తును ప్రజలకు అందజేయాలి. మీలో మీరు ఆలోచించుకోవడానికి
మీకు గాని మీరు బయట పడటానికి మీకు 3 రోజులు గడువిస్తున్నారు. ఆ 3 రోజులు దాటిన 3 నిమిషాలకు ఇంటికొక శవం చొప్పున 3 శవాలు మీ ఇళ్ల నుంచి బయటపడతాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. చూచావా బాబా, దుర్మార్గులు ఎంతకు తెగించారో. వాళ్ళు వసూలు చేసిన నిధులు నేను దోచుకుపోయానట. ఇది చూచుకోరా ఇంకా సహించమంటావా బాబా? ఇంత చేసినా కూడా ఇంకా ఊరుకోమంటావా బాబా? ఆ దుర్మార్గుల్ని నరికి ముక్కలు చేసే వరకు. బాబు బాబు, తొందరపడొద్దు. కాయ పండితే తప్ప చెట్టు నుంచి రాలదు. పాపాలు పండితే తప్ప పాపాత్ములు పోరు. వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళ పాపాలు పండి వాళ్ళు పోయే రోజు దగ్గర పడిందన్నమాట. ఇప్పుడు అతను నా దగ్గరే ఉన్నాడమ్మా. ఇప్పుడు నేను అతని దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ మాట నీ బాబానే అడుగుతున్నావా తల్లి? బాబు, బాబా, బాబా, నేను ఇక్కడ ఉన్నాన్న విషయం, సీతను కలిశానన్న సంగతి బాబుతో చెప్పొద్దని గట్టిగా చెప్పొచ్చారా బాబా? చెప్పాను బాబు, చెప్పాను. చూడు బాబు, ఇన్నాళ్ళు శాంతి సహనం అంటూ నీ ఆవేశాన్ని అణిచేశాను. బహుశా నా మూలంగా నీకు న్యాయం జరగటానికి బదులు అన్యాయమే జరిగింది బాబా. నిజమేమిటో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు నిజాన్ని చెప్పినా అటు ప్రభుత్వం నమ్మదు, ఇటు ప్రజలు నమ్మరు. అదే నేను చెబితే ఒకవేళ ప్రభుత్వం నమ్మకపోయినా ప్రజలు నమ్ముతారు. ఈ ధర్మం, సత్యం, న్యాయం అధర్మమని, అసత్యమని, అన్యాయమని అందరి ఎదుట చెప్తాను. నీ నిజాయితీని నిరూపించి నిన్ను, నీ బిడ్డని, నీ భార్యని ఏకం చేస్తాను. ఈ నిజాన్ని బయట పెట్టడానికి రేపే ఒక మహాసభను ఏర్పాటు చేస్తాను. సభ ఏర్పాటు చేసి నిజం బయట పెడతానన్నా. వాళ్ళ నిజం బయటపడకూడదని వాళ్లే నిన్ను పైకి పంపారు. ఎన్నాళ్ళు వాళ్ళని చంపకుండా నువ్వే ఆపావు. ఇక నన్నెవరూ ఆపలేరు, ఇక నన్నెవరూ ఆపలేరు. వాడి ప్రాణం
ప్రాంతం విడిచిపెట్టాను. ఎవరినండి ఇస్తాను? అంటే ఆ ధర్మరాజుని. ఎందుకండి? ఏమండి? ఎందుకండి? సీత, బాబాను పొట్టన పెట్టుకున్నాను. ఎవరండి? మన ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళు ముగ్గురే బాబాని పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళని చెప్పే ప్రయత్నంలో నా బాబుకి అపాయం జరుగుతుందోనని తప్పించుకుని పారిపోయించాను సీత. రాంబాబు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మం గారు తప్పించుకోగలిగాడు. వాళ్ళ ముగ్గురిని భూస్థాపితం చేశామని నిద్రపోని. జీప్ వచ్చింది, అబ్బాయి వచ్చింటాడు, మీరు లోపల పడండి. వాడు మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని పట్టుకుంటాడు. నా మాట వినండి. ఇంత స్వార్థం పనికిరాల. ఆయన గురించి నీకు తెలియదు. నిజమే, ఇంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అతన్ని గురించి నీకు తెలుసునని, అది కొడుకు కూడా చెప్పకుండా దాస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పింది లేదు. బాబా నన్ను హత్య చేయలేదు. బాబాని ధర్మం, సత్య, న్యాయం ముగ్గురు కలిసి హత్య చేశారు. తాగుబోతును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టి నువ్వు తాగావా అని అడిగితే చచ్చినా నిజం చెప్పడు. అలాగే దొంగతనం చేసిన వాడిని నిలబెట్టి అడిగితే అబ్బే నేనేమి దొంగతనం చేయలేదు, ఎవరో చేసి ఆ నేరం నా మీదకు నెట్టారంటాడు. తను చేసింది ఇతరుల మీదకి నెట్టడం నేరస్తుల ప్రథమ లక్షణం. ఆ నేరస్తుడు తండ్రి అయినా సరే, దేవుడైనా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించడం నా విద్యుక్త ధర్మం. ఆ ధర్మానికి అడ్డుపడి నేరస్తుడితో చేతులు కలిపి నేరం చేసిన వాడి కంటే నేరస్తునితో చేతులు కలిపి తప్పించిన వారికే ఎక్కువ శిక్ష పడుతుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇన్స్పెక్టర్, ముందుకు రావడానికి సాహసించొద్దు. భార్యను విడిపించుకోవటానికి నువ్వు సాహసించినప్పుడు తల్లిని చూడటానికి నేను సాహసించొచ్చుగా. చూడటానికి వచ్చేవాళ్ళు ఆవేశంలో రారు. ఆరాటం, ఆత్రం వేషం చూడదు. అంటే పోలీసు అధికారిగా రాలేదంటావు? అవును. మరి ఆ ఆయుధాలెందుకు? అదే ఆ రివాల్వరు కింద పెట్టు. కళ్ళు కూడా చాలా తెలివైనవే. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. బాబు, మీ నాన్నగారు చెప్పేది విను. ఆయన హంతకుడు కాదు. చెప్పండి, అసలేం జరిగిందో చెప్పండి. నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. ఏమిటి బాబు ఇది? ఆయన్ని పట్టుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా మోసాలు నేర్చుకున్నావా?
భర్తని కాపాడుకోవటానికి నువ్వు మోసం చేశావు, భార్యని కాపాడుకోవటానికి ఆయన మోసం చేశాడు. నా ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను మోసం చేశాను. ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కానీ తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. నీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం. అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి. ఉన్నాయి, కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు. ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలు ఉండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాళ్ళు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తామే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళ ముగ్గురికి తెలుసు. కానీ ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎక్కడి నుంచి వస్తుంది ఆధారం? వాళ్ళ పలుకుబడే వాళ్ళకు సాక్ష్యం, వాళ్ళ వెనుక ఉన్న బలగమే వాళ్ళకు ఆధారం. కనుకనే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు, నేను నేరస్తులుగా శిక్షించబడుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళు నేరస్తులు, దేశద్రోహులు అని నిరూపించబడాలి. నిరూపించటానికి అడ్డదారులు తొక్కక్కర్లేదు. నిరూపించటానికి ఏ దారి దొరకనప్పుడు అడ్డదారి తొక్కవలసి వస్తుంది ఇన్స్పెక్టర్. వాళ్ళను చంపా, అవసరమైతే వాళ్ళు చచ్చేలోగా ఏ కోర్టు వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయలేదు, ఏ కోర్టు వాళ్ళని హంతకులుగా నిరూపించలేదు, ఏ కోర్టు వాళ్ళని శిక్షించలేదు. కోర్టు దృష్టిలో వాళ్ళు నేరస్తులు కారు, కానీ నా దృష్టిలో వాళ్ళు నేరస్తులు, హంతకులు. ఈ నిజం వాళ్ళ నోటి వెంటే చెప్పించి ఏ కోర్టు విధించని శిక్ష వాళ్లకు నేను విధిస్తాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నా? ఆ చట్టాన్ని నీ చేతుల్లోనే దాచుకుంటారా? చట్టం ఎవరి చేతుల్లోనూ లేదు, మరెక్కడుంది? న్యాయం చేతుల్లో ఉంది. ఆ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? మాట్లాడమే. సత్యం చేతుల్లో ఉందా? ధర్మం చేతుల్లో ఉందా? న్యాయం చేతుల్లో ఉందా? నీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయం ఎప్పుడు న్యాయం చేతుల్లోనే ఉంటుంది. ఆ న్యాయం కాపాడటానికి మేమున్నాం. నువ్వు చెప్పింది నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. ఓ, ఈ దారిలోకి వచ్చావా? ఎవరు ఏ దారిలో నడిచినా చివరకు నువ్వు రావాల్సింది మా దారిలోకి. అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని అరికట్టడమే నీ ధ్యేయమైతే నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. నిజం రుజువైతే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నేరస్తుడిగా పరిగణించి శిక్షింపదలిచిందో ఆ ప్రభుత్వం చేతే నీకు సన్మానం ఏర్పాటు చేయిస్తాను. పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టాడన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. దీనికి కారణం ఆ ముగ్గురే నన్ను నా భార్య బిడ్డల నుంచి దూరం చేశారు. ఆ ముగ్గురే నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నేను చెయ్యని నేరాలకు ఇన్ని శిక్షలు అనుభవించినా ఈనాడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది పోలీసు బలగం, ఇన్ని కోర్టులు, నన్ను ఉరికంబ వెక్కించటానికి ఇన్ని పథకాలు. నేను చచ్చేలోగా ఈ నిజాన్ని బయటపెట్టాలి. వాళ్ళను నేరస్తుడిగా నిరూపించాలి. నేను నిర్దోషులను నిరూపించుకోవాలి. అవును బాబు, ఆయన చెప్పేది నిజం. బాబా కూడా అదే చెప్పారు. ఆయన విడిచిపెట్టు. అమ్మా, తండ్రి అన్న విషయం చిన్నప్పుడే మర్చిపోయాను. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పని విషయాన్ని నేను అడగలేదు. కానీ నా తండ్రి ఉన్నాడని తెలిసి, ఆయన చరిత్ర ఇది అని తెలిసి నేనెంతో కుమిలిపోయాను.
నిజాన్ని తెలుసుకున్న మీదట నా తండ్రిని మించిన వాడి ప్రపంచంలో మరెవడూ లేడని గర్వపడుతున్నాను. ఆయన నిజాయితీ నిరూపించంటే నేను నిద్రపోను. కానీ ఉద్యోగరీత్యా ఆయన్ని పట్టుకోవటం నా మొదటి ధర్మం. ఆ తర్వాత ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం కొడుకుగా నా ధర్మం. ఇవి చెయ్యలేని రోజున అమ్మా, నా ముఖమే నీకు చూపించనమ్మా, నా ముఖమే నీకు చూపించను. సరే ఏమండి? పాపారాయుడు, నీ భార్యను ఎవరో హత్య చేశారు. నీ కొడుకు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ ఎంతవరకు ఎక్కడున్నాడో తెలియలేదు. నీ భార్య దహన సంస్కారాలు చేయడానికి ప్రభుత్వం నీకు అనుమతి ఇచ్చింది.
నన్ను చంపకు పాపారాయుడు, నన్ను చంపకు, నన్ను వదిలిపెట్టు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. చెబుతాను. ఊరవతల పాడుపడ్డ రాజాగారి బంగళా కింద ఉన్నాడు. పాపారాయుడు, బాబు బాబు జన్మకు నిత్య స్వర్గానికి గణి అన్నా 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 అన్నా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మ ఇచ్చిన జన్మభూమి స్వర్గం కంటే విలువైనది. ఆ పవిత్ర జన్మభూమిని నరకం చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. ఏ తల్లి తమ నోట పాలు పోసిందో ఆ తల్లి నోట మట్టి కొడుతున్నారు కొందరు దేశద్రోహులు. ఎందరో మహాత్ములు ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో అశ్రుతర్పణాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి 200 సంవత్సరాలు పరపాలనలో నలిగి మగ్గిన భరతమాత దాస్య శృంఖలాలను విడదీసి భారతావని ప్రమిదలో స్వేచ్ఛాచములను నింపి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగును తమ స్వలాభం కోసం, తమ స్వార్థం కోసం, తమని నమ్ముకున్న వాళ్ళ స్వార్థం కోసం, ఆ నమ్ముకున్న వాళ్ళ స్వార్థం కోసం అమ్మేస్తున్నారు కొందరు చీడ పురుగులు. స్వరాజ్య సాధనలు నిస్వార్థంగా తమ జీవితాలను దేశం కోసమే అంకితం చేసిన ఎందరో నిజమైన దేశభక్తులు అజ్ఞాతంగా చీకటిలోనే మిగిలిపోయారు. స్వాతంత్ర పోరాటం పేరు కూడా విని ఎందరో దేశద్రోహులు దేశభక్తుల్లా బాహాటంగా చలామణి అవుతూ దేశాన్ని చీకటి వైపుకు మళ్లిస్తున్నారు. అటువంటి స్వార్థపరుల ఆట కట్టించడానికి, వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టించడానికి, స్వాతంత్ర్య జ్యోతిని అఖండ జ్యోతిగా వెలిగించడానికి పవిత్ర దేశభక్తుడు సర్దార్ పాపారాయుడు వంటి విప్లవ జ్యోతి, విప్లవ మూర్తి, విప్లవ శక్తి కావాలి, ప్రజల ముందుకు రావాలి.